పసుపు 1 స్పూన్, 5 లవంగాలు, 2 అనాస పువ్వు, చెక్క కొంచెం, 5 నుంచి 10 ఇలాచీ, 1 స్పూన్ సాజీరా, గుప్పెడంతా రాళ్ళు ఉప్పు, 2 స్పూన్ల అల్లం, 2 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్, 3 స్పూన్ల కారం పొడి, 1 కప్పు ఫ్రై చేసిన ఆనియన్స్, గుప్పెడంతా నెయ్యి, 2 పావుల నూనె, గుప్పెడంతా కొత్తిమీర, వన్ 50 గ్రామ్స్ పెరుగు, కొంచెం ఇలాచీ పౌడర్, కాయ రసం, ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు, కొద్దిగా కుంకుమ పువ్వు. ఇదంతా కలిపిన తర్వాత 2 గంటలు నానబెట్టుకోవాలి. 5 లవంగాలు, చిలు, అనాస పువ్వు, సాజీరా, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పావుల నూనె, 2 స్పూన్ల ఉప్పు, నిమ్మకాయ రసం, అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేయాలి. ఎయిటీ 80% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోండి. కొద్దిగా సాజీరా వేయాలి. 3 నుంచి 4 టీ స్పూన్ల నెయ్యి వేయాలి. మిగతా రైస్ని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోండి. 1 కప్పు పాలల్లో కుంకుమ పువ్వు కొంచెం నెయ్యి వేసి కలిపిపోయాలి. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి 25 నిమిషాలు సిమ్లో పెట్టండి. అంతేనండి, సింపుల్గా షాదాబ్ స్టైల్లో బిర్యానీ రెడీ.